హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ఇది సెకండ్ లెసన్. ఈ లెసన్లో నేను మీకు ఆండ్రాయిడ్ స్టూడియో సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, జావా జేడీకే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి, స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు అర్థమవుద్ది దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, తర్వాత ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది. లేకపోతే మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు తర్వాత ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం వీడియో చూడండి. అంతేకాకుండా వీడియో చూడడంతో పాటు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం జావా డౌన్లోడ్ చేద్దాం. సో దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ జేడీకే అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ జావా ఎస్ఈ డెవలప్మెంట్ కిట్ 8 అని వచ్చింది చూసారా, ఈ సెకండ్ దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఓకే, సో దీనిలో చూడండి, ఫస్ట్ మీకు మీ కంప్యూటర్లో ఏ ఓఎస్ ఉంది, తర్వాత ఎన్ని బిట్ల ఓఎస్ ఉంది. ఓకే, 32 బిట్ 64 బిట్ ఉంటుంది కదా. సో మీకు ఏ బిట్ ఓఎస్ ఉందో చూసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ మనం ప్రెస్ చేయాల్సింది ఏంటంటే ఈ యాక్సెప్ట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాది విండోస్ 64 బిట్ ఓఎస్ నాది. సో నేను ఏంటంటే దీన్ని డౌన్లోడ్ చేస్తాను. ఓకే, మరి నాకు ఎలా తెలిసింది నాది 64 బిటా లేకపోతే 32 బిటా అనేది అంటే చూడండి, ఏం లేదు, చాలా సింపుల్. మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేయండి, లేదా మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చినా ఏం కాదు. ఇక్కడ మై కంప్యూటర్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళినా కూడా మిమ్మల్ని డైరెక్ట్ ఇక్కడికి ఈ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఓకే, సో దీనిలో చూసుకున్నట్టయితే నాది 64 బిట్. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే 32 బిట్ కనిపించింది అంటే మీరు 32 బిట్ అని అర్థం. ఓకే, లేదా మీరు ఏం చేయొచ్చు, మై కంప్యూటర్లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళినా కూడా ఈ స్క్రీన్ వస్తుంది. ఓకే, సో ఇలా మీరు రెండు విధాలుగా కూడా మీ 64 బిటా 32 బిటా అనేది తెలుసుకోవచ్చు. సో నాది ఇప్పుడు ఏంటని తెలిసింది 64 బిట్. సో నేను దాన్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ యాక్సెప్ట్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో ఇది యాక్సెప్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రెస్ చేయండి. యాక్చువల్లీ నేను పైన దీన్ని యాక్సెప్ట్ ప్రెస్ చేసినట్టున్నాను. ఓకే, సో ఇక్కడ పైన ఉంటుంది యాక్చువల్ అది. ఓకే, సో ఇక్కడ చూడండి 64 బిట్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇది 198 MB ఉంది. దీన్ని సేవ్ బటన్ ప్రెస్ చేస్తే మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయిపోద్ది. సో నేను దీన్ని డౌన్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను దీన్ని డౌన్లోడ్ చేసేసాను. ఓకేనా, తర్వాత ఏం చేయాలి అంటే సేమ్ మనం ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆండ్రాయిడ్ స్టూడియో అని టైప్ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో అని టైప్ చేసేస్తే మీకు ఈ ఫస్ట్దే ఒక లింక్ వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ డెవలప్మెంట్ ఆండ్రాయిడ్ స్టూడియో అని చూసారా, డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేసేస్తే ఇది కూడా మనకు ఇంకో సైట్కి తీసుకెళ్తుంది. కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంటర్నెట్ ఫాస్ట్ ఉండాలి, అప్పుడే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవస్తుంది. సో నాకే చాలా టైం పట్టింది, నా దగ్గర చాలా స్లో ఉంటుంది నెట్. సో ఇక్కడ చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇది ఎంత ఉంది అంటే 1926 మొత్తం మనకు 2 GB దాకా ఉంది ఇది. ఓకే, సో దీన్ని కూడా క్లిక్ చేసేస్తారు. క్లిక్ చేసుకొని ఐ హ్యావ్ రీడ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. లేకపోతే మీరు చదువుతా అంటే చదవండి. తర్వాత చూడండి డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఫర్ విండోస్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసేసిన వెంటనే రీడైరెక్టింగ్ టు ద పేజ్ అని వచ్చేసిన తర్వాత మిమ్మల్ని ఇలా తీసుకెళ్తుంది. ఓకే, సో ఇలా తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్ అది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో మీ దాంట్లో ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ఉంటే దాంతో డౌన్లోడ్ అవుద్ది, లేకపోతే డైరెక్ట్ మోజిలా, ఇప్పుడు చూడండి నాకు ఫైర్ ఫాక్స్ ఉంది కాబట్టి మోజిలా ఫైర్ ఫాక్స్ తోటే నాకు ఇది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, సో ఇవి రెండు నేను డౌన్లోడ్ చేసే పెట్టేశాను. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి చూడండి మనకు యూ షుడ్ హ్యావ్ ఆల్రెడీ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని వస్తుంది, లేకపోతే మీకు డైరెక్ట్ వచ్చేది. ఓకే, లేకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇలాంటి ఫైల్ వస్తుంది చూడండి, ఇక్కడ మీకు ఎంత ఉంది, ఇది 1.9 GB. సేవ్ బటన్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో ఇవి రెండింటిని నేను డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ ఉంది చూడండి జేడీకే అని. ఓకే, సో దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేసి అన్ని నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, చాలా సింపుల్గానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ స్టూడియో చూసుకున్నట్టయితే చూడండి, ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా నాకు దగ్గర ఎప్పుడు నేను 2016లో డౌన్లోడ్ చేశాను. ఇదేంటంటే 2017లో డౌన్లోడ్ చేసింది ఇది ఇప్పుడు నేను. ఓకే, సో నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలా అప్డేట్ అయిపోయింది అది. ఓకే, సో దీన్ని మీరు డబల్ క్లిక్ ఇచ్చేయండి ఇలా. ఓకే, సో డబల్ క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇది ఇలా డౌన్లోడ్ అవ్వడం, ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. సో జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత చేయండి ఇది. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉందా, ఈ నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ బటన్ ఐ అగ్రీ, తర్వాత ఇన్స్టాల్. ఓకే, సో చూడండి మిమ్మల్ని అక్కడ మీ ఎక్కడ ఇన్స్టాల్ కావాలని అడుగుతుంది చూసారా, అక్కడ మీ దగ్గర ఒకవేళ సి డ్రైవ్లో స్పేస్ లేకపోతే మీరు డి డ్రైవ్లో కానీ లేకపోతే ఈ డ్రైవ్లో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇలా నేను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి కంప్లీటెడ్ అని వచ్చింది. కంప్లీటెడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫినిష్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత చూడండి సెకండ్ ఆప్షనే
చెక్ చేసి ఉంచండి. ఫస్ట్ది ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా వాటిని దాని సెట్టింగ్స్ని తీసుకోవాలని అడుగుతుంది. అవసరం లేదు, నా దగ్గర ఇప్పుడు ఏం ఫైల్స్ లేదు కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ టిక్ చేసేసాను. ఓకే, సో ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని టిక్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేసేయండి. తర్వాత మీరు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీ దగ్గర ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి మీరు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం ఏమేమి యాప్స్ డెవలప్ చేయొచ్చు అంటే చూడండి, మనము ట్యాబ్స్ కోసం, ఆండ్రాయిడ్ కోసం, స్మార్ట్ వాచెస్ కోసం, స్మార్ట్ టీవీస్ కోసం, స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఇలా చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. ఓకే, తర్వాత చూడండి ఇక మీకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తే స్టాండర్డ్ అని తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. తర్వాత చూడండి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఓకే, సో ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి ఇలా కొన్ని కాంపోనెంట్స్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లో ఉంటే చాలా టైం పట్టుద్ది డౌన్లోడ్ అవ్వడానికి. మీరు క్యాన్సిల్ చేయడం కానీ ఎంటాస్ చేయడం కానీ లాంటివి చేయకండి, చాలా టైం పడుతుంది. ఓకే, సో దాన్ని వదిలేయండి కొద్దిసేపు వరకు, అదే డౌన్లోడ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫినిష్ అనే బటన్ ప్రెస్ చేయాలి. మీకు చూడండి డౌన్లోడింగ్ కాంపోనెంట్స్ అని వచ్చిన తర్వాత ఫినిష్ బటన్ ప్రెస్ చేయండి. సో 2 సాఫ్ట్వేర్స్ నేను డౌన్లోడ్ చేసేసాను. ఓకే, సో మరి అవి డౌన్లోడ్ అయినా లేదా తెలుసుకోవడానికి చూడండి, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది యాక్చువల్ లీడ్నే వస్తుంది, కాకపోతే నేను ఇక్కడ పిన్ చేసి పెట్టుకున్నాను. సో చూడండి నేను ఇక్కడ ఆండ్రాయిడ్ స్టూడియోని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఏంటంటే ఇంకొకటి జావాకి సంబంధించిన పాత్ ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు మన ఆండ్రాయిడ్ స్టూడియోలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ రాసిన తర్వాత నేను చెప్పానుగా కోడింగ్ అనేది మనం XML తర్వాత జావా యూస్ చేసి దీనిలో కోడ్ రాస్తూ ఉంటామని. ఓకే, సో ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఏంటంటే ప్రతిసారి దానికి పాత్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనం ఏంటంటే జావా పాత్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత C డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, సో ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జావా అనే ఫోల్డర్ ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ JDK అని చూసారా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన పాత్ ఉంటుంది చూసారా, ఈ పాత్ అంటే ఇక్కడ పైన దీన్ని క్లిక్ చేసి కాపీ చేయండి. ఓకే, సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మై కంప్యూటర్లోకి వెళ్ళేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది చూసారా, దీనిలోకి వెళ్ళాలి. ఓకే, సో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చూసారా, దీనిలోకి వెళ్ళాలి. ఓకే, సో దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పాత్ సెట్ చేయాలి. దానికోసం చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఈ పాత్ అనేది హోమ్లో సెట్ అయిపోయి ఉంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని డిలీట్ చేసేసి ఇక్కడ న్యూ బటన్ ప్రెస్ చేసుకొని java_home మీ ఇష్టం, మీరు ఏ పేరైనా ఇచ్చేయచ్చు, పేరుతోటి ఏం లేదు. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ నేమ్ దగ్గర మాత్రం అక్కడ మీరు ఏ పాత్ అయితే కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ చేసేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ కూడా ఓకే బటన్ ప్రెస్ చేసేయండి, ఇక్కడ కూడా ఓకే బటన్ ప్రెస్ చేసేయండి. ఓకేనా, తర్వాత ఏంటంటే అది ఇన్స్టాల్ అయిందో లేదో చూడాలి కదా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే రన్ ఓపెన్ చేయండి. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, కమాండ్ ప్రాంప్ట్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా రన్లోకి వెళ్ళేసి CMD అని టైప్ చేసినా కూడా మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు జావా అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇటువంటి కోడ్స్ అన్నీ కనిపించాయి అనుకోండి, అప్పుడు మీ దాంట్లో ఈ జావా అనేది ఇన్స్టాల్ అయిందని అర్థం. ఇవన్నీ కోడ్స్ కనిపించకపోతే జావా అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ కాలేదని అర్థం, కరెక్ట్గా కాన్ఫిగర్ కాలేదని అర్థం. ఓకే, సో ఇదంతా చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేయడం మీకు చెప్పాను కదా. సో ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనం స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ ఉందనుకోండి దాన్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మిగతా ఇంకా ఇంపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంపోర్ట్ అండ్ ఆండ్రాయిడ్ కోడ్ శాంపుల్ అనేది ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకు మెయిన్ ఇవి రెండు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి కాన్ఫిగరేషన్ అని చూసారు, ఈ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు HDK మేనేజర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి ఆండ్రాయిడ్ నూగాట్ వరకు ఇది ఉంది. ఓకే, సో ఇప్పుడు తర్వాత మనకు చాలా వర్షన్స్ కూడా ఉన్నాయి. సో చూడండి మీరు పక్కకి ఇక్కడ HDK టూల్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో HDK టూల్స్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో ప్యాకేజ్ డీటెయిల్స్ అని ప్రెస్ చేస్తే మన దగ్గర ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, సో మీరు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఇంటెల్కి సంబంధించిన ఒక ఇమ్యులేటర్ ఉంటుంది, ఇంటెల్ x86 ఇమ్యులేటర్ యాక్సిలేటర్ అని చూసారా, ఇది మన దాంట్లో ఇన్స్టాల్ అయి ఉందా లేదా చూసుకోండి. ఓకే, సో ఇది కంపల్సరీ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది, మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇది అడుగుద్ది. ఓకే, సో దానికోసం కొంచెం చాలా టైం తీసుకుంటుందని చెప్పాను చూసారా, అక్కడే మీకు చాలా టైం తీసేసుకుంటుంది. ఓకే, సో మన దగ్గర ఏమేమైతే ఇన్స్టాల్ అయి ఉన్నాయో దానికి సంబంధించి మనకు మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏమేమి బాక్స్ మీద అయితే టిక్ అయి ఉన్నాయో ఇవన్నీ మనకు ఇన్స్టాల్ అయి ఉన్నాయని అర్థం. తర్వాత మీకు ఇంకేమైనా ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే మనం దాన్ని క్లిక్ చేసుకొని ఆ ప్యాకేజెస్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి నా దగ్గర ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత స్టార్ట్ న్యూ ఆండ్రాయిడ్ స్టూడియో ప్రాజెక్ట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను తెలుగు టెక్ ట్యూట్స్ అని ఇస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది ఇచ్చేసుకోవచ్చు. తర్వాత మీకు ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ సేవ్ కావాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చేసాం చూడండి. ఓకే, సో మీకు ఎక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ అనేది సేవ్ కావాలి అనేది ఇచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ నాకు డెస్క్టాప్ అని ఉంది. సో డెస్క్టాప్ పైన తెలుగు టెక్ ట్యూట్స్ అని ఇచ్చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత
మీరు దేనికోసం దీన్ని డిజైన్ చేస్తున్నారు అంటే చూడండి, ఇక్కడ మీకు టీవీ ఉంది, తర్వాత మనకేమన్నా గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, గ్యాడ్జెట్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఫోన్ అండ్ ట్యాబ్లెట్స్ కోసం యాప్ని డెవలప్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మీరు వర్షన్ ఏం పెట్టుకుంటారంటే ఇది 4.0 పెట్టుకోండి మినిమం. ఓకే, సో ఎందుకంటే మనకు దాదాపుగా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను పెట్టుకుంటే ఇది ఈ 4.0 అనేది ఎంత అంటే 100% డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను 5.1 పెట్టాను అనుకోండి, మనకు సపోర్ట్ చేసే డివైజెస్ 62%కి పడిపోతాయి అన్నట్టు. ఓకే, సో మనం ఈ ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఉంది చూసారా, ఇది ఇక్కడ మనం డెవలప్ చేసుకుంటే దాదాపు 100% డివైజెస్కి ఈ యాప్ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో తర్వాత మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటాం. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు యాక్టివిటీ తీసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మనం బేసిక్ యాక్టివిటీ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో మనం ఎందుకంటే దీని మీద లేఅవుట్ మనమే డిజైన్ చేసుకుంటాం కాబట్టి ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫినిష్. ఓకే, సో ఫినిష్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఇది క్రియేట్ అయిపోద్ది. ఏంటి, ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనిలో ఆల్రెడీ హలో వరల్డ్ అనే పేరుతోటి ఒక కోడ్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రీసోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో జావాకి సంబంధించిన ఫైల్స్ అని స్టోర్ కావడానికి ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇదంతా మనకి ఎందులో ఉంటుందంటే ప్రాజెక్ట్ అని చూసారా, దాంట్లో ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఈ రీసోర్సెస్లోనే మనకు ఇమేజెస్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి, దానికి సంబంధించిన అన్నీ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో అవన్నీ ఏంటి అనేది మనం ముందు మాట్లాడదాం. మొత్తానికి ఏంటంటే మీకు స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇది మెయిన్ యాక్టివిటీ, తర్వాత వచ్చేసి కంటెంట్ మెయిన్ అని చూసారా, ఇదేంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇదే హలో వరల్డ్ అని వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇలా మనం ఈ ఒక చిన్న ప్రాజెక్ట్ని అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయవచ్చు అన్నట్టు. ఫైల్ అనుకోండి. ఓకే, మనం మామూలుగా వర్డ్లో ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామో అలా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాం ఒక నేమ్ ఇచ్చేసి. ఓకేనా, సో ఇవన్నీ ఏంటి అనేది మనం ముందు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం.